తెలుగు మీడియా సినిమాలకు పవన్ గుడ్ బై. రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. గతంలోనే జనసేన పార్టీని ప్రకటించిన పవన్ నాడు ఎన్నికల్లో పోటీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. తన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ వరుసగా పలు టీవీ ఛానళ్లతో మాట్లాడిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. పవన్ శిబిరం మాత్రం తెర వెనుక భారీ కసరత్తే చేస్తోందని సమాచారం. త్వరలోనే పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు పాదయాత్ర గాని బస్సు యాత్ర గాని చేపడతారని తెలుస్తోంది. జనసేన విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ యాత్రలు సాగనున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి జనసేనను ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే కాక ఒంటరిగానే పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ పక్కాగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వార్తలతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. మరి పవన్ జనంలోకి వెళితే సినిమాలకు గుడ్ బై చెబుతారా అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ హిట్ అయితే రాజకీయాలపైకి దృష్టి పెట్టాలని భావించారు. కానీ అది కాస్త అట్టర్ ఫ్లాప్ కావడంతో ఖుషీ 2 మూవీ దృష్టి సారించారు. ఇది హిట్ అయితే సినిమాలకు బై చెప్పి రాజకీయాలపైన తన దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఏదైతేనేం పవన్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పడం అనేది మాత్రం పక్కాగాని చెప్పొచ్చు. మీ కామెంట్ మాకు తెలపండి. అన్నట్టు మరో ముఖ్య విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.